ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవల టెస్ట్ వన్డే సిరీస్ని చేజిక్కించుకున్న భారత జట్టు న్యూజిలాండ్ గడ్డపైన అదిరిపోయే బోణి అందుకుంది. నేపియర్ వేదికగా ఈ రోజు కివీస్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో ఓపెనర్ శిఖర్ ధావన్ అజేయ అర్ధశతకం బాదడంతో 156 పరుగుల లక్ష్యాన్ని భారత్ 34.5 ఓవర్లలోనే అలవోకగా ఛేదించేసి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు కుల్దీప్ యాదవ్ 4/39, మహ్మద్ షమి 3/19, చాహల్ 2/43 దాటికి 38 ఓవర్లలోనే 157 పరుగులకి ఆలౌట్ అవ్వగా ఎండ కారణంగా అరగంట మ్యాచ్ సమయం వృధా కావడంతో మ్యాచ్ని 49 ఓవర్లకి కుదించిన ఎంపైర్లు భారత్ లక్ష్యాన్ని 156 పరుగులుగా నిర్ణయించారు. ఛేదనల్లో ఓపెనర్ రోహిత్ శర్మ నిరాశపరిచిన శిఖర్ ధావన్తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడారు. తాజా విజయంతో 5 వన్డేల సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలవగా రెండో వన్డే శనివారం ఉదయం 7:30 గంటలకు జరగనుంది. మ్యాచ్ ఆరంభంలోనే వరుస ఓవర్లలో ఓపెనర్లు వికెట్ పడగొట్టిన మహ్మద్ షమికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా అవార్డు లభించింది. న్యూజిలాండ్ జట్టులో కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఒక్కడే భారత్ బౌలర్లకి ఎదురు నిలిచి సొంత గడ్డపై పరువు నిలిపే ఇన్నింగ్స్ ఆడాడు. రెండో ఓవర్లోనే ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అవుట్ అవడంతో క్రీజ్లోకి వచ్చిన విలియమ్సన్ 34వ ఓవర్ వరకు క్రీజ్లో నిలిచి ఒక ఎండ్లో వికెట్స్ పతనాన్ని అడ్డుకున్నట్టు వేశాడు. కానీ అతడు అవుట్ తర్వాత కివీస్ ఏ దశలోనూ కోలుకోలేక వరుస వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్, కొలిన్ మున్రోతో పాటు రాస్ టేలర్, టామ్ లాథమ్ వరుసగా పెవిలియన్ చేరిపోగా హెన్రీ నికోలస్, మిచెల్ సాట్నర్, బ్రాస్వెల్, టీమ్ సౌదీ, ఫర్గూసన్, ట్రెంట్ బౌల్ట్ తేలిపోయారు. ఆస్ట్రేలియాతో ఇటీవల ఆడిన ఆఖరి వన్డే జట్టులో కెప్టెన్ కోహ్లీ 2 మార్పులు చేశాడు. దినేష్ కార్తిక్, రవీంద్ర జడేజాపై వేటు వేసి వారి స్థానంలో అంబటి రాయుడు, కుల్దీప్ యాదవ్లను తీసుకున్నాడు. ప్రస్తుత భారత జట్టు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, కేదార్ జాదవ్, అంబటి రాయుడు, విజయ్ శంకర్, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి. న్యూజిలాండ్ జట్టు మార్టిన్ గప్టిల్, కొలిన్ మున్రో, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, టామ్ లాథమ్, హెన్రీ నికోలస్, మిచెల్ సాట్నర్, డాగ్ బ్రాస్వెల్, టీమ్ సౌదీ, లూకీ ఫర్గూసన్, ట్రెంట్ బౌల్ట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.